పాడైన దాన్ని బాగు చేయటం, పాడైన దాన్ని బాగు చేయటం, లేని దాన్ని సృష్టించటం, అవసరమైన దాన్ని తీసుకొని రావటం, పనికిరాని దాన్ని సరిచేయటం దేవుని యొక్క మనసు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితం ఎంతటి పాడైన స్థితిలో ఉన్నా, ఒక అతను అడుగుతున్నాడు, నేను చాలా ఘోరమైన పాపినండి, నా పాపాలు బోల్డన్ని ఉన్నాయి, ఇంత గొప్ప పాపినైనా నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా? నన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడా? నా జీవితాన్ని కూడా దేవుడు బాగు చేయటానికి ఇష్టపడతాడా? నాకు కూడా దేవుడు రక్షణను కలుగు చేస్తాడా? నన్ను కూడా ఆయన పవిత్రునిగా చేయగలడా అని అడిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తున్న సత్యం ఏంటనంటే, నిన్ను ఖచ్చితంగా ఆయన బాగు చేయగలిగిన దేవుడై ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకనగా శూన్యముగా, నిరాకారముగా, గందరగోళంగా ఉన్నటువంటి దాన్ని అంతటిని కూడా సరిచేసి సరైన పద్ధతిలోనికి తీసుకుని వచ్చిన వాడే మన దేవుడు. ఆమె